నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 48. ఇంక కథలోకి వెళ్తే, రిషి రెడీ అవుతుంటే డోర్ కొట్టిన చప్పుడైంది. తను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. వచ్చింది ప్రీతి డ్రైవర్. సార్, మేడం మిమ్మల్ని పికప్ చేసుకోమన్నారు. సరే పద అంటూ డోర్ లాక్ చేసి తన వెనకే వచ్చాడు రిషి. రిషి కిందకు వచ్చేసరికి ప్రీతి కారు వెనక సీట్లో కూర్చునుంది. తనను చూడగానే రిషి ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. అది చూసిన ప్రీతి, రిషి ప్లీజ్ సారీ యార్ అంది డ్రైవర్ చూడకుండా. రిషి డ్రైవర్ పక్కన ఎక్కుతుంటే, హే రిషి దా వెనక్కి అంది. కానీ రిషి నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉందన్నాడు. దాంతో ప్రీతి ఏం మాట్లాడలేదు. అయితే రిషి కిందకొచ్చే ముందు కృతి ఆటోలో వచ్చింది, ఎవరికి చెప్పకుండా. పైకి వెళ్దాం అనుకునేసరికి రిషి కిందకు దిగడం చూసి ఆటోలో నుండి దిగింది. రిషి కారు ఎక్కగానే ఆటో నా కార్ను ఫాలో చేయమంది. ఆ రోజు మార్నింగ్ నుండి మబ్బు పట్టి చల్లగాలి వీస్తోంది. తుఫాను ముందు ప్రశాంతత అంటే ఇదేనేమో. కొంచెం దూరం వెళ్ళగానే ప్రీతి డ్రైవర్ని సైడ్ తీసుకుని ఆపమంది. కారు ఆగగానే అతనికి ఏదో పని చెప్పింది. అతను వెళ్ళగానే ప్రీతి కారు దిగి రిషిని దిగమంది. రిషి దిగ్గానే అప్పుడే వాళ్ళకు కొంచెం దూరంలో ఆగింది ఆటో. కృతికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి రిషి మళ్ళీ ఆ అమ్మాయితో వెళ్తున్నాడు? అసలు తన వల్లనే కదా ఇంత జరిగింది. ఎందుకిద్దరు కారు దిగారని చూస్తుంది కృతి. తన గుండె నిండా బాధ. తన సొంతం అనుకున్న చేజారిపోతుంది. ప్రీతి రిషితో, మళ్ళీ షూటింగ్ స్పాట్కి వెళ్తే అందరూ ఉంటారు కదా, అందుకే ఇక్కడ ఆపమన్నాను. రియల్లీ సారీ రిషి, ఆ రోజు జరిగిందని నేను చాలా ఫీల్ అవుతున్నాను. నాకు నిజంగా నువ్వంటే చాలా ఇష్టం. కానీ నీకు పెళ్ళయిందని చెప్పగానే నాకు షాక్. కృతికి యాక్సిడెంట్, అది నా వల్లే. ఇంకా నువ్వు నా గురించి పనికి ఏం చెప్పలేదు. ఇదంతా చూశాక నేను రియలైజ్ అయ్యానంటూ ఏడ్చేసింది ప్రీతి. కానీ రిషి ఏం మాట్లాడలేదు. ప్లీజ్ రిషి, నువ్వు క్షమించానంటే కానీ నాకు ప్రశాంతత ఉండదంటూ రిషిని హక్ చేసుకుంది ప్రీతి. రిషి తన తల్లి మిరి, ఓకే క్షమించానులే అన్నాడు చిరునవ్వుతో. దాంతో ప్రీతి ఆనందంగా, థ్యాంక్ యూ రిషి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన బుగ్గలు లాగింది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని రిషి అనగానే, ఓకే ఓకే సరే నన్ను క్షమించావుగా, అయితే వెనక్కి కూర్చో అని ప్రీతి అనగానే, సరే అన్నాడు రిషి. ఇదంతా చూస్తున్న కృతికి ఏడుపు ఆగడం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిషి నిలదీయాలనుంది. కానీ ఎందుకు వెళ్ళాలంటే బాధ. రిషి ఇంతకన్నా నన్ను చంపేయచ్చు కదా అనుకుంటోంది కృతి. డ్రైవర్ రాగానే కార్ స్టార్ట్ అయింది. కృతి ఎటూ తేల్చుకోలేకపోతుంది. వెళ్ళాలా వద్దా? సరే ఏదైతే అది అయిందనుకుంటూ మళ్ళీ ఫాలో అయింది. ఒక అరగంట తర్వాత ఒక చోట ఆగింది కారు. అక్కడ షూటింగ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిషి ప్రీతి దిగి వెళ్ళిపోయారు. కృతి దిగి ఆటో వాళ్ళని పంపించేసింది. సరిగ్గా అప్పుడే వాన మొదలైంది. కృతి రిషి కోసం వెతుకుతోంది. ప్రీతి రిషితో, కమాన్ రిషి అంటూ క్యారవన్లోకి తీసుకెళ్ళింది. రిషి అది చూసి, ఇదెవరిది అని అడిగాడు. మా డాడీది, ప్రస్తుతానికి మనందరిది. సో నువ్వు రాగానే రెడీ అవ్వు రోజు అంది ప్రీతి. రిషి ప్రీతి అందులో ఎక్కడం చూసింది కృతి. లోపలంతా చూసి, వావ్ సూపర్ అన్నాడు రిషి. క్యారవాన్ లోపల మేకప్ మ్యాన్, కాస్ట్యూమర్, హెయిర్ స్టైలిషర్ అందరూ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. సరే రిషి నువ్వు రెడీ అవ్వు, నేను వెళ్తానంది ప్రీతి. ప్రీతి కిందకి దిగబోతూ, అన్నట్లు నీకేం అలవాటు, రాగానే జ్యూస్ ఆర్ గ్రీన్ టీ అని అడిగింది. ఓన్లీ కాఫీ అన్నాడు రిషి. ప్రీతి లాస్ట్ స్టెప్ మీద నిలబడి అడుగుతోంది. దిగుతూ జారి పడబోతుంటే రిషి ఫాస్ట్గా వచ్చి పట్టుకున్నాడు. ప్రీతి చేయలాగ్గానే తను రిషి మీద పడింది. రిషి తను నెమ్మదిగా తోస్తూ, చూసుకోవాలి కదా అనగానే ప్రీతి కాలువంక చూసి, వెలికిందనుకుంటా అనగానే, ఏం కాదు 2 సార్లు విదిలించన్నాడు రిషి. ప్రీతి దాని చేతులు పట్టుకుని విదిలించింది. ఓకేనా అని రిషి అనగానే, ఓకే అంటూ రిషి చేతులు పట్టుకుని దిగింది. రిషి తన వెనకే వచ్చి, ఎలా ఉంది అని అడిగాడు. ఇంతలో కృతి చప్పట్లు కొడుతూ, సూపర్ హీరో రిష్విక్ గారు, మీరు సూపర్, మీ న్యూ లవర్ ఇంకా సూపర్ అంటూ ప్రీతి వైపు చూసింది కోపంగా. రిషి షాక్. చిన్ను
నువ్వెప్పుడు అంటుంటే, అయ్యో సారీ అండి, మొన్ననే డిస్టర్బ్ చేశాను, ఇవాళ కూడానా అంది కృతి. దాంతో రిషి తన దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావు అంటూ చెయ్యి వేయబోయాడు. చెయ్యి వేయకు అంటూ పెద్దగా అరిచింది కృతి. అక్కడ షూటింగ్ సిబ్బంది అప్పుడే స్పాట్కి వస్తున్నారు, ఎక్కువ మంది లేరు. చిన్ను, నేను చెప్పేది విను, ప్లీజ్ రా అని రిషి అనగానే, ఏం చెప్తావు? ఏం చెప్తావు? నీకు తనకు ఏం సంబంధం లేదనా? ఇంతలో అక్కడ ఉన్న ఒక్కొక్కరు ఏమైందని చూడ్డానికి వస్తున్నారు. రిషి అలా అందరూ ఫామ్ అవుతున్నారని చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నాడు. ప్రీతి కూడా. తను అందుకుంటూ, కృతి ప్లీజ్ లిసన్ టు మీ, ఒకసారి లోపలికి రా, మన ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం అనగానే, ఏం మాట్లాడతావు? నా భర్త నీకు షేర్ ఇవ్వమంటావా అని అడిగింది కృతి. చిన్ను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నువ్వు అనుకున్నట్లు ఏం లేదు కన్నా అన్నాడు. అవును కృతి, ఆ రోజు ఏమైందంటే అని ప్రీతి అంటుండగా, నువ్వు మాట్లాడకు అని రిషికేశ్ కోపంగా చూస్తూ, నీలాంటి క్యారెక్టర్ లేనివాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు ఈ శిక్ష చాలు అంది కృతి. ఆ మాటకి రిషికి కోపం వచ్చింది. కృతి మైండ్ యువర్ టంగ్ అన్నాడు. ఆ మాట కృతి, అరే పేరు? నా పేరు కృతి కాదు, సుకృతి కిషోర్, కాల్ మీ విత్ దట్ నేమ్ మిస్టర్ రిష్విక్ అంది. ఇప్పుడు అర్థమైందా? మన రిషి ప్రజెంట్ స్టోరీలో మిస్ సుకృతి కిషోర్ అని ఎందుకు అంటున్నాడు? ఇంక రిషి కూడా ఊరుకుంటే లాభం లేదనుకుని, చూడు నువ్వు నీ బాబు చెప్పుడు మాటలు విని ఏం చేస్తున్నావో తెలుసుకోలేకపోతున్నావు అనగానే, చూడు మా నాన్న గురించి ఇంకో మాట పేలావంటే నీకు మర్యాదగా ఉండదు, యూ చీటర్, ఐ హేట్ యూ అంటూ మెడలో ఉన్న నల్లపూసలు తీసి రిషి మొహాన్ని కొట్టింది కృతి. ఆ క్షణం రిషికి తను తప్పు లేకపోయినా కృతి తను అంతలా బాధ పెట్టడం, తను చెప్పేది కనీసం వినే ప్రయత్నం చేయకపోవడం వల్ల కృతి మీద ఉన్న ప్రేమ ద్వేషంగా మారడం మొదలైంది. రిషి ఆ నల్లపూసలు తీసుకుని తన జేబులో వేసుకుని, యూ ఇడియట్, ఆడపిల్లవేగా, ఎంతో పవిత్రంగా చూసుకోవాల్సిన వాటిని ఇలా విసిరేస్తావా అని కోపంగా అరిచాడు. కృతి ఏడుస్తూ, నన్ను ఎన్ని మాటలు అంటున్నావు? దీని ఆస్తి అందం ఇంకా ఇది నీకు ఇచ్చిన సినిమా ఛాన్స్ కోసమే కదా అంతలా దిగజారావు. ఓకే, ఇదే లాస్ట్ నీ మొహం చూడడం, డైవర్స్కి అప్లై చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకొని వెళ్ళిపోతుంటే రిషి కోపంగా, ఏయ్ ఇదిగో నీ తొక్కలో గిఫ్ట్లంటూ ఉంగరం, మెడలో చైన్ కృతి చేతిలో పెట్టి, ఇప్పుడు చెప్తున్నాను, ఐ హేట్ యూ, గో టు హెల్ అనేసి కార్బన్లోకి వెళ్ళిపోయాడు రిషి. కృతి ఏడుస్తూ అక్కడి నుంచి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాట వినిపిస్తోంది. మరి మీకు? ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఈ మదినెప్పుడు మప్పులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా కానీ ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ, ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో నీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ, కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే మౌను చెప్పదు పాపం ఈ ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ. ఫ్రమ్ మనసంతా నువ్వే మూవీ. వాన పెద్దదైంది. కృతి వానలో తడుస్తూ చాలా దూరం నడిచింది. ఒక చోట అలాగే కూర్చుంది, నడిచే ఓపిక లేక. రిషి కార్వాన్లోకి ఎక్కి చైర్లో కూర్చున్నాడు. ఇంతలో ప్రీతి వచ్చి, సారీ రిషి, మళ్ళీ నా వల్లే ఇదంతా అనగానే, చూడు ప్రీతి, జరిగింది వదిలేసే, జరగాల్సింది చూడు, నేను రెడీ, పనీసార్ ఎక్కడా అని అడిగాడు రిషి. అంతే. ఆ రోజు నుంచి అటు రిషి ఇటు కృతి ఒకరినొకరు మర్చిపోవాలని ట్రై చేస్తున్నా, ఎక్కడా ఒకరి గుండె చప్పుడు ఇంకొకరు అది మర్చిపోయారు. కృతి మిత్రకి జరిగిందంతా చెప్పి తనను రిషిని కలిపే ప్రయత్నాలు చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మిత్ర రిషికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తన మిత్రతో మాట్లాడడం తగ్గించాడు. కృతి సంజయ్తో మాట్లాడి జాబ్ రిజైన్ చేసింది. కృతి మానసికంగా శారీరకంగా చాలా వీక్ అయింది. మొహంలో కళ లేదు.
ఏదో బ్రతకడానికి తింటోంది. ఇంతలో సుప్రజ ఫర్దర్ స్టడీస్ కోసం బెంగళూరు వెళ్ళడానికి రెడీ అయింది. కృతి కిషోర్తో, డాడీ నేను కూడా అక్కతో వెళ్తానంది. అదేంటి, తప్పు చేసిన వాడు ఇక్కడే ఉంటే ఏ తప్పు చేయని నువ్వెందుకు వెళ్ళాలి అని అడిగాడు కిషోర్. కానీ కృతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంతలో సుప్రజ, డాడ్ తను నాతో పంపించండి, నేను చూసుకుంటానంది. అవునండి, మా అమ్మను కూడా పంపిద్దామని శ్రావణి అనగానే కిషోర్ సరే అన్నాడు. కృతి రిషిని మాత్రమే వదిలి తన జ్ఞాపకాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుప్రజ తన యూనివర్సిటీ దగ్గరలో ఇల్లు తీసుకుంది. కిషోర్ శ్రావణి వచ్చి వాళ్ళని దింపి కొన్ని రోజులున్నారు. కాలం ఎవ్వరి కోసం ఆగదు, కానీ కృతికి మాత్రమే అలా ఆగితే బాగుండనిపించింది. రోజు అభి, మిత్ర, సంజయ్ మాట్లాడేవారు. కృతి అలా ఏం చేయకుండా ఖాళీగా ఉండడం చూసి వాళ్ళ అమ్మమ్మ ఒకరోజు, కృతులు ఇలా ఎన్నాళ్ళు అని అడిగింది. బ్రతికినన్నాళ్ళు అని కృతి అనగానే ఆమె, ఓ అవునా, అసలు నేను ఒకదాన్నున్నాను గుర్తున్నానా అని అడిగింది. అసలు నేనే బ్రతుకున్నానా అని నాకే డౌట్ అంది విరక్తిగా కృతి. దాంతో ఆమె, లే ముందు వెళ్ళి తలస్నానం చేసిరా అని చెప్పింది. కానీ కృతి కదలలేదు. డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయాలని అనిపించదు. ఆమె కృతితో, కృతి ఇప్పుడు వెళ్తావా లేదా అని గట్టిగా అరిచేసరికి ఇంకా తప్పక వెళ్ళి స్నానం చేసి వచ్చింది కృతి. అమ్మమ్మ కూడా రెడీ అయి కృతి జుట్టుకు పొగవేసింది. చక్కగా జడవేసి పదా అంటూ దగ్గరలోని గుడికి తీసుకెళ్ళింది. ఒక 20 సార్లు ప్రదక్షిణలు చేయించింది. దర్శనం పూర్తయ్యాక అక్కడ కూర్చున్న తర్వాత, ఇప్పుడు చెప్పు కృతులు, ఏ నిర్ణయించుకున్నావు అని అడిగింది ఆమె. దేని గురించి అని అడిగింది కృతి. విడాకులు అందామె. అమ్మమ్మ నాకు ఆ విషయాలు గుర్తు చేయొద్దని చెప్పానా? గుర్తు నువ్వు మర్చిపోతే నేను గుర్తు చేయొచ్చు. నీ మనసులో నీ భర్త లేడని చెప్పనగానే కృతి కళ్ళలోని నీళ్లు కారాయి. దాంతో ఆమె, పిచ్చిదానా, నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తే కదా, అయినా నాకు తెలియక అడుగుతున్నాను, తను నిన్ను మర్చిపోయి ఉంటాడని అనుకుంటున్నావా అని అడిగింది ఆమె. అమ్మమ్మ ఆయన దాన్ని గుర్తు చేయడానిక తీసుకొచ్చావు నన్ను, అదేదో ఇంట్లోనే అడగొచ్చుగా అంది కృతి. కృతులు, ఈ పెళ్లి దగ్గరుండి చేశాను, మీ ఇద్దరి ప్రేమ గెలిపించాను, సంబరపడ్డాను. కానీ ఇద్దరూ కలిసి ఆ పెళ్లి పెటాకులు చేసి నా నమ్మకం మీద కొట్టారు. రిషి సంగతి అలా ఉంచు, తప్పు చేశాడో లేదో కరెక్ట్గా తెలియకుండానే నువ్వు అతనితో తెగతింపులు ఎందుకు చేసుకున్నావు? అమ్మమ్మ నా కళ్ళతో చూశాను, వాళ్ళిద్దరూ చెప్పు, అలా గమ్మునుంటే కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? ఒక బెడ్ మీద పడుకున్నారా? ఏమో, ఇప్పుడు నా అడ్డం లేదుగా వాళ్ళకి. నువ్వేమైనా అనుకో కృతి, రిషి అలాంటి వాడంటే నేను నమ్మను. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అమ్మా? నా అనుభవంతో నేను లోకాన్ని చూశాను. సరే, నీ మాటే కరెక్ట్ అనుకుందాం. మరి నన్ను కలవాలిగా, కన్విన్స్ చేయాలిగా. ఆ ఛాన్స్ నువ్వు ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు? ఏమో కృతి, నాకైతే నువ్వే తొందరపడ్డావేమో అనిపిస్తోంది. కృతి ఆ మాట విని, అమ్మమ్మ ప్లీజ్ ఇంక పద, నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు అనేసి పైకి లేచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఒక వారం తరువాత సుప్రజ, కృతి టీవీ చూస్తున్నారు. కృతి ఛానల్స్ మారుస్తూ ఏదో తెలుగు ఛానల్ పెట్టింది. ఏదో మూవీ ఆడియో రిలీజ్ వేడుక. దమ్మున్నోడు టైటిల్. యాంకర్ పాప మాట్లాడుతోంది. కృతి సడన్గా చూసింది. రిషి గురించి ఏవి. రిష్విక్ ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో తెలియకపోవచ్చు, కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం రిష్విక్ మాయాజాలం నడుస్తుందంటూ ఏదో చెప్తున్నారు. సుప్రజ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ కృతినే చూస్తున్నారు. కృతి కళ్ళు తిప్పకుండా చూస్తోంది. డయాస్ మీద ప్రీతిదే హడావిడంతా. ముందు పని, తర్వాత ప్రీతి వాళ్ళ ఫాదర్ మాట్లాడాక రిషి వచ్చాడు. అప్పటికే 4 నెలలు అయింది కృతి రిషి విడిపోయి. రిషి చాలా హ్యాండ్సమ్గా తయారయ్యాడు. మైక్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. సభకు నమస్కారం. నాకు లైఫ్ ఎన్నో నేర్పింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రంగారావు గారికి, పణిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి, ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి కారణం ఒకరున్నారు. తను లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని అంటుంటే, ఇంతలో అమ్మమ్మ, చూడు కృతి, ఇప్పుడు నా మనవడు నీ పేరు చెప్తాడు, అప్పుడు చెప్తాను నీ పని అందామే. రిషి మాట్లాడుతూ ప్రీతి అంటూ పిలిచాడు. ప్రీతి వచ్చి రిషిని హక్ చేసుకుంది. తప్పుగా కాదు, మర్యాదపూర్వకంగా. ఈమె లేకపోతే నేను సినిమాలో యాక్ట్ చేసేవాడినే కాదన్నాడు రిషి. ప్రీతి నవ్వింది. అమ్మమ్మ నోరు తెరిచి చూస్తోంది.
కృతి టీవీ కట్టేసి పెద్దగా ఏడుస్తూ, ఏమన్నా నా పేరు చెప్తాడా? చూసావుగా, ఆయన గారి లవర్ పేరు. ఐ హేట్ హిమ్. ఇప్పుడు అర్థమైందిగా ఎవరు తొందరపడ్డారో అంటూ లోపలికి వెళ్ళింది కృతి. అమ్మమ్మకి 5 నిమిషాలు పట్టింది తేరుకోవడానికి. పక్కనే ఉన్న సుప్రజతో మాట్లాడుతూ, ఇదేంటే, ఇతను రిషినేనా? కృతిని ఎంతలా ప్రేమించాడు, ఇప్పుడు దాన్ని ఎవరితోనో మోస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదనగానే సుప్రజకు కూడా దాదాపు షాకే. అవును, రిషి మారాడు అంది సుప్రజ. ఆ నెక్స్ట్ డే కృతి ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్ళింది. రాగానే కాసేపు యోగా మెడిటేషన్ చేసింది. అది చూసిన సుప్రజ అమ్మమ్మ షాక్. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు వాళ్ళ అమ్మమ్మతో, అమ్మమ్మ నాకు నీ సహాయం కావాలంది. ఆమె ఏంటో చెప్పనగానే, నేను ఫుడ్ ట్రక్ పెడుతున్నాను, నువ్వు నాతో జాయిన్ అవ్వనగానే, ఫుడ్ ట్రక్ అంటే ఏంటి అని అడిగింది ఆమె. మనం ఒక వెహికల్ కొనుక్కుంటాం, దానిలో మార్నింగ్ టిఫిన్స్, ఈవినింగ్ స్నాక్స్ చేద్దాం, ఓకేనా అని అడిగింది కృతి. అది విన్నా ఆమె, మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, మొత్తం నా మాట విను అని వాళ్ళ అమ్మమ్మ అనగానే, నువ్వు నాన్న గురించి రానంటున్నావా, లేకపోతే నీకే ఇష్టం లేదా అని అడిగింది కృతి. మీ నాన్న ఒప్పుకోరు, అయినా నీ ఫ్రెండ్ సంజయ్ ఉన్నాడుగా, అతగాడిని అడుగు, మీ బ్రాంచీల్లో ఇప్పిస్తాడేమో అని అమ్మమ్మ అనగానే, లేదు, నేను ఎవరిని అడగను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాన్న సంగతి నాకు వదిలే అంది కృతి. సరే అయితే అలాగే కానివ్వు, ముందు మీ నాన్న చేత ఓకే చెప్పించుకో, లేకపోతే నీ జీవితం మ్యారేజ్ లైఫ్ చెడగొట్టినట్లుగా ఇది కూడా చెడగొడతాడు అంది అమ్మమ్మ. ఆ మాట విన్న కృతి, అది మా నాన్న కాదు, ఆయన ఆ అవకాశవాది అనేసి వెళ్ళిపోయింది కృతి. కృతి వాళ్ళ నాన్నను ఒప్పించి ఫుడ్ ట్రక్ పెట్టింది. 2 అసిస్టెంట్లను పెట్టుకుంది. 6 నెలల్లో ఇంకో 2 పెట్టింది. బాగా క్లిక్ అయ్యాయి. దాంతో చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేసింది. కారు కొంది. అయితే తను డ్రైవ్ చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎవరైనా నమ్మకస్తుడైన డ్రైవర్ని పెట్టుకోమన్నారు. వెంటనే సుప్రజ కృష్ణ గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసింది. కృష్ణ వచ్చేసాడు. కృతి తను అదే చూడడం, థ్యాంక్స్ చెప్పింది. అక్కడ రిషి ఫస్ట్ మూవీ సూపర్ హిట్. ముందే అనుకున్నట్లుగా 2వ సినిమా కూడా వాళ్లతోనే చేశాడు. అది కూడా సూపర్ హిట్. అయితే ఈ మధ్యలో జరిగింది ఒక ఇన్సిడెంట్. ఫస్ట్ మూవీ సక్సెస్ అయిందని హ్యాపీలో తన ఫ్లాట్కి వెళ్ళగానే వాచ్మెన్ వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. రిషి ఓపెన్ చేసి చూడగా తాళిబొట్టు తను కృతికి కట్టింది. లెటర్. అది హ్యాండ్ రైటింగ్ కాదు, టైపింగ్ చేస్తుంది. మిస్టర్ రిష్విక్, నీ సక్సెస్కి కారణమైన నీ ప్రెజెంట్ లవర్ ప్రీతిని యూజ్ చేసుకోవాలి కదా, ఇది బాగా ఉపయోగపడుతుంది. సుకృతి కిషోర్. అది చదివి రిషి పేపర్ని తాళిని దాచాడు. చిన్ను, నువ్వు నల్లపూసలు విసిరేసి వెళ్ళావు. నీ మాటలతో నా గుండె ఏనాడో పగలగొట్టేశావు. ఇప్పుడు ఈ తాళి పంపి మన మధ్య దూరాన్ని శాశ్వతంగా పెంచేశావు. ఈ క్షణం నుండి నాకు నీవు అవసరం లేదు, ఐ హేట్ యూ అనుకున్నాడు రిషి. అలా మొదలైంది వాళ్ళ మధ్య దూరం. కలుపుదామని మిత్ర ఎంత ట్రై చేసినా ఇద్దరూ ఒప్పుకోలేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. రిషి స్టార్ హీరో అయ్యాడు. ఎన్నో ప్రాపర్టీస్ సంపాదించాడు. మిత్ర పెళ్లికి వెళ్ళలేనంత బిజీ అయ్యాడు. కానీ కృతి వెళ్ళింది. తన రెస్టారెంట్స్లో బాగా ప్రాఫిట్స్ రావడంతో ఎన్నో బ్రాంచెస్ పెట్టింది. కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్కి ఓనర్ అయింది. రిషి మీద కోపం ద్వేషం మాత్రం అలానే ఉన్నాయి. ఎంత హై పొజిషన్కి వెళ్ళినా తన స్థాయి మర్చిపోలేదు. తనకెంత పనిచేసే వాళ్ళందరినీ బాగా చూసుకునేది. రిషి మాత్రం తనకి డబ్బు ఆస్తి లేకపోవడం వల్ల పడిన అవమానాలు, బాధలు, ముఖ్యంగా కృతి చేసిన గాయం తను మార్చేసింది. ప్రేమంటే నమ్మకం పోయింది. తను ఎంత ప్రాణంగా చూసుకున్నా కూడా కృతి తను అంతలా అపార్థం చేసుకోవడం తనను చాలా పెయిన్కి గురిచేసింది. అందుకే యాటిట్యూడ్ నేర్చుకున్నాడు. పొగరు, అహంకారం ఎక్కువయ్యాయి. వాళ్ళ అమ్మ తన ఫ్యామిలీతో సహా వచ్చి రిషి పంచన చేరింది. తనకిష్టం లేకపోయినా కన్న తల్లే కదా అన్న కట్టసీతో రానిచ్చాడు. అలా అపార్థాలతో దూరమయ్యారు సుకృషీలు. ఎప్పుడు కలుస్తారో, ఎవరు కలుపుతారో, అసలు కలుస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. ఆగండి, ఇంకా ఎపిసోడ్ అవ్వలేదు. ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్లున్నాయి. అసలు వాళ్ళ పెళ్ళి అంత అర్జెంటుగా ఎలా అయ్యింది? రిషి మెసేజ్ కృతి చూసిందా లేదా? ప్రీతి నేమ్ అంతమంది ముందు రిషి ఎందుకు చెప్పాడు? ఇవన్నీ కూడా మనకు కథానుసారంగా తెలుస్తాయి. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ప్రెజెంట్లోకి వచ్చేద్దాం. కీప్ లిసనింగ్. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.